హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వరంగల్ పిల్ల 143. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. టైం వచ్చేసి 10:30 to 11 అవుతుంది. ఆల్మోస్ట్ నేను 2 hours వెయిట్ చేశాను బస్ స్టాండ్లో. ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నా, నేను చాలా 1 year తర్వాత నేను హైదరాబాద్కి వెళ్తున్నా. నాకు ఆ సంతోషం అసలు చెప్పలేనిదన్నమాట. హైదరాబాద్కి వెళ్తున్న హ్యాపీనెస్ కన్నా మాకు అన్నయ్యని కలుస్తున్న హ్యాపీనెస్ ఎక్కువ ఉంది. ఆఫ్టర్ వెడ్డింగ్ ఒక 1 month మేము స్టే చేసాము. ఆ 1 monthలో కూడా ఆ టెంపుల్స్ కానీ పూజలని అది ఇది గడిచిపోయింది. తర్వాత ఇక ఒక 1 month అవుతుంది వెళ్తున్నా. వెదర్ కూడా చాలా బాగుంది. ఎండ కొడుతుందేమో అని చాలా భయపడ్డాను, ఎందుకంటే నాకు అంత సన్సెట్ పడదు, ఫేస్ అంతా ఖరాబ్ అవుతుంది. ఆల్మోస్ట్ డస్ట్కి చిన్న చిన్న పింపుల్స్ లాగా వచ్చింది. ఎందుకో నాకు జర్నీ చేసడం అస్సలు పడదన్నమాట. ఎంత పడుకుందామని ట్రై చేసినా కూడా ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తా అన్న ఆలోచనే ఉంది. బట్ సడన్గా అసలు బస్సులో పెద్ద స్టంట్ అయిందండి. భువనగిరి దాటాక ఏమో డ్రైవరు ఆపాడన్నమాట. వాష్రూమ్కి వెళ్తారు లేడీస్ అని చెప్పి ఆపాడు. ఆపిన తర్వాత ఒక అమ్మాయి వాష్రూమ్ వెళ్ళింది. 25 minutes అవుతుంది, ఆ అమ్మాయి ఇంకా రిటర్న్ రాలేదు బస్సులోకి. వాళ్ళ తాతయ్య వచ్చాడన్నమాట తనతో పాటు. అంటే తను హాస్టల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు అన్నమాట. తను హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజ్లో చదువుకుంటుందట, ఇంటర్ 2nd year. తను రిటర్న్ రాలేదు. ఇక ఎంతమంది ఫోన్ చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్. ఇక తెలుసు కదండి, ఒక ఆడపిల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా ఏం చేసినా కూడా ఏమనుకుంటారో. అంత పెద్ద స్టంట్ అయిందన్నమాట. ఇక నేను దిగాను ఉప్పల్లో. అప్పటిలాగా ఉప్పల్ ఇప్పుడు రింగ్ రోడ్ దగ్గర ఆపట్లేదు బస్సులు అండి. ఇక్కడ ఒక 15 minutes జర్నీ అన్నమాట, అక్కడ ఆపారు. ఇక వెళ్ళి నేను మెట్రో దగ్గరికి వెళ్తున్నా. మెట్రో ఎక్కేసి వెళ్ళేస్తానమాట. చాలా బాగుంది వెదరు. చాలా రోజుల తర్వాత చూసాను కదా, చాలా మంచిగా అనిపించింది. హైదరాబాద్ అయినా ఈ వ్యూస్ అయినా చాలా మిస్ అయిపోయిన 1 year. ఓకే, 1 year మిస్ అయినా కూడా నవ్ వెరీ హ్యాపీ. అంటే సక్సెస్ఫుల్గా మళ్ళీ నేను రిటర్న్ హైదరాబాద్కి వచ్చాను. ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ లేకుండా హ్యాపీగా వచ్చాను. ఇక వచ్చేసాను అనమాట. మెట్రో వచ్చాక ఒక 2-3 minutesకే మెట్రో వచ్చేసింది. జస్ట్ ఒక 2-3 minutesకి వచ్చేసింది మెట్రో. ఇక అంత ఖాళీగా ఉంది మెట్రో, అంత పెద్ద రష్ ఏం లేదన్నమాట. వెరీ ఫ్రీగా ఉంది. మంచిగా సీట్ దొరికింది, కూర్చొని ఇక ఎప్పుడెప్పుడు వస్తాయి ఆ స్టాప్లు. ఆల్మోస్ట్ మనం బస్సులో చేసినంత జర్నీ అనిపించదు మెట్రోలో. చాలా బాగా అనిపించింది. తొందరగా వెళ్ళాను నేను. ఆల్మోస్ట్ నేను హైటెక్ సిటీకి వెళ్ళగానే మా కన్నయ్యకి కాల్ చేశాను, నెక్స్ట్ స్టాప్ మనదే కన్నయ్య వచ్చేసి అని చెప్పి. ఆయన కూడా చాలా ట్రాఫిక్ ఉంది, అప్పటికే తను ట్రై చేశాడు టైంకి రావడానికి. బట్ ఓకే అని చెప్పి కాల్ చేసి, చిన్న నువ్వు ఐక్య బ్రిడ్జ్ దగ్గరికి రా, యూటర్న్ తీసుకోవడానికి చాలా లేట్ అవుతుంది కదా అని చెప్తే నేను నడుచుకుంటూ వెళ్తున్నా. వెళ్ళాక ఒక 2 minutesకి నాకు కనిపించాడు అన్నమాట. ఇక వెళ్ళాను. అసలు నేను మోస్ట్ ఎందుకు వీడియోస్ అంటే తను నా దగ్గరికి వచ్చి రియాక్షన్ చేస్తాడేమో అని చెప్పి నేను అసలు రికార్డ్ చేస్తున్నా. బట్ వాడు అక్కడెక్కడో బండి మీద ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని చాలా క్యూట్గా చెప్తున్నాడు, చిన్న ఇట్లా రా ఇట్లా వెళ్దామని చెప్పి. సరే అని వెళ్ళాను. చూసారు కదా స్మైలు. వాడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు అన్నమాట రావడానికి. అసలు నేను హైదరాబాద్కి ఎందుకు వెళ్ళాను, ఏ సిచ్యువేషన్లో వెళ్ళాను, అసలు రీజన్ ఏంటి, అసలు ఏంటి సెలబ్రేషన్ ఏంటి, ఎందుకు వెళ్ళాను అనేది నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా మెమరబుల్ డే, అందుకని నేను వెళ్ళాను. ఎందుకంటే ప్రతి ఇయర్ నేను కంపల్సరీ మిస్ చేయకుండా చేస్తాను కాబట్టి ఈ ఇయర్ కూడా చేయాలనుకున్నాను. నేను తన ఆఫీస్కి తీసుకెళ్ళాడు అనమాట. హాస్టల్లో తీసుకెళ్ళమంటే వద్దు, ఆఫీస్కి రా, ఫుడ్ తినేద్దువు. అలానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి తెలుసు, నేను అందరూ వదిన అని చెప్పి చాలా మంచిగా పలకరించిళ్ళు. ఆఫీస్ తీసుకెళ్ళిండు, అన్ని స్టోర్లకి వెళ్ళి ఫుడ్ చెప్పేసి వచ్చిండు. ఫస్ట్ రాగానే ఐస్ క్రీమ్ తీసుకొచ్చిండు. బట్ నేను చెప్పాను అన్నమాట, అక్కడనే ఫస్ట్ ఐస్ క్రీమ్ తింటే ఫుడ్ తినలేను, నాకు సూప్ కావాలి ఏమైనా అంటే మష్రూమ్ సూప్ తీసుకొచ్చిండు. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. తనే ప్రిపేర్ చేస్తాడనమాట, తను హెడ్ షెఫ్. ఇప్పుడు ప్రమోషన్ పెరిగిందనమాట, ఇప్పుడు చాలా బాగుంది. ఫుడ్ అయితే టేస్ట్ బాగుంది, సూప్ బాగుంది. ఇంకా నాన్ వెజ్ ప్లాటర్ చెప్పాడు, అది కూడా తిన్నా. అండ్ చాక్లెట్ స్మూతీ చెప్పాడు. అండ్ ఇంకోటి చికెన్ గ్రిల్ శాండ్విచ్ చెప్పాడు, అది కూడా తినేసా. బట్ గ్యాప్ తీసుకొని తిన్నా అన్నమాట. చాలా బాగుంది ఫుడ్. అంతా ఫుడ్ కోర్ట్లోనే చేయించాడనమాట. ఇంకా ఇంటికి తీసుకొచ్చే ముందు మా ఫ్రెండ్స్కి స్వీట్స్ అండ్ బిర్యానీ పార్సల్ తెప్పించాడు. ఫైనల్లీ మా హస్బెండ్ మీట్ అయ్యాను. అసలు నేను హైదరాబాద్కి ఎందుకు వచ్చానని చెప్పి నేను మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను, అప్పుడు తెలుస్తుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లవ్ యూ.